నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఆలోచనను ఇంప్లిమెంటేషన్ చేస్తాడా? ఇది రాజకీయంగా ఉన్న ప్రధానమైన చర్చ కాదు. ఇది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. నరేంద్ర మోడీ ఆలోచన వేరే ఉంటుంది, రేవంత్ రెడ్డి ఆలోచన వేరే ఉంటుంది. అంతేగాని ఈ బీసీలకు 42% మేము ఆ చట్టసభలో ఆమోదించినాము, దీన్ని మీరు ఖచ్చితంగా ఆమోదించండి, దీన్ని చట్టసభలో మేము ఇక్కడ ఆమోదించినాము, మీరు పార్లమెంట్లో ఆమోదించి 9th షెడ్యూల్లో చేర్చమంటే అది టైం టేకింగ్ ప్రాసెస్. ఇంత తొందర అయ్యే పని అయితే కాదు. కాబట్టి మాకు బీసీల రిజర్వేషన్స్ ఏది పెంచాలనుకున్నా కానీ మీరు ఎమ్మెటే మాకు ముందుగా ఆ పని చేసి పెట్టండి. బీసీల రిజర్వేషన్ పెంచేసి మాకు ఎమ్మెటే జాబ్ క్యాలెండర్లు ఇవ్వండి. ఆ జాబ్ క్యాలెండర్ల వచ్చే నోటిఫికేషన్స్ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏ నోటిఫికేషన్స్ లేక ఏజ్ బార్ అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఇయర్ 2025తోని ఏజ్ బార్ అయ్యేవారు మళ్ళీ లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఇంతమంది వేళలా ప్రతి ఇయర్ ఏజ్ బార్ అయిపోతుంది. ఏజ్ ఉన్నప్పుడే పాపం వాళ్ళకు నోటిఫికేషన్స్ ఇస్తే ఏదో ఒక నోటిఫికేషన్లో వాళ్ళకు ఉద్యోగం సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అయిపోతారు కదా. ఇప్పుడు పాలకులకు యువకులు అన్నా నిరుద్యోగులు అన్నా వాళ్ళ ఓట్లే వాళ్ళకు అవసరం, వాళ్ళ పార్టీ జెండాలు మోయడమే వాళ్ళకు అవసరం. కానీ ఏ ఒక్క పాలకుడైనా కానీ ఏ నిరుద్యోగిని ఉద్ధరించింది లేదు, ఏ నిరుద్యోగునికి పట్టుమని ఓ ఉద్యోగము అవకాశం కల్పించింది లేదు. ఇది తరతరాలుగా నిరుద్యోగులను బీసీలను ఎట్లయితే ఓట్లుగా మలుచుకున్నారో నిరుద్యోగుల ఓట్లను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీసేసుకొని పాలనలో గద్దెక్కి ఇప్పుడు గద్దెక్కిన తర్వాత ఇప్పుడు మళ్ళా అన్నిటినీ కుంటి సాకుగా చూపిస్తూ నోటిఫికేషన్స్ ఇవ్వడంలో కాలయాపన చేస్తుందనేది ప్రధానమైన సత్యం. మళ్ళీ చెప్తున్నా నేను, గ్రూప్ 1 రిజల్ట్స్ త్వరలో ఇవ్వండి, గ్రూప్ 2 రిజల్ట్స్ త్వరలో ఇవ్వండి, గ్రూప్ 3 రిజల్ట్స్ త్వరలో ఇవ్వండి. ఎమ్మటే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇవ్వండి. అందులో గ్రూప్ 1 రావాలి 500తోని, గ్రూప్ 2 రావాలి 1500తోని, గ్రూప్ 3 రావాలి 4500తోని, పీసీ రావాలి కానిస్టేబుల్ ఒక 10,000 పోస్టులతోని, ఎస్ఐ రావాలి ఒక 1000 నోటిఫికేషన్తోని, అదే విధంగా డిఎస్సి రావాలి ఒక 12,000 నోటిఫికేషన్తోని, అదే విధంగా బీట్ ఆఫీసర్స్ రావాలి కనీసంలో 5,000తోని. ఈ విధంగా వస్తేనే నిరుద్యోగులలో నిరుద్యోగిత తగ్గిపోతుంది. లేదు మేము అరకుర 2, 3, 4 ఉద్యోగాలు ఫట్టుమని 10 ఉద్యోగాలు ఇస్తామంటే ఎవడి ముక్కుల పెట్టినా ఎవరికి ఏం సరిపోని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి, ఇక్కడ 7 జోన్లు ఉన్నాయి, ఇక్కడ 2 మల్టీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ జోన్ల వైజ్ చూసుకుంటే ఎవరికి కూడా 10 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. మనకు జిల్లా వైజ్గా చూస్తే 10 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. జోన్ వైజ్గా చూస్తే 3, 4 ఉద్యోగాలే కనిపిస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న దయచేసి నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నువ్వు కల్పిస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఈ 2025 సంవత్సరాలు చూపించు. నువ్వు తీసుకుపోయి మళ్ళీ నోటిఫికేషన్స్ అన్ని ఫ్రెష్ నోటిఫికేషన్స్ అన్ని మరి జూన్ మాసంలో ఇస్తే ఇక ఎన్ని సంవత్సరాలు ఉన్నదయ్యా నీ పాలన? ఇంకొక 3.5 సంవత్సరాలు. ఆల్రెడీ 15 నెలలు అయిపోయింది నీ పాలన, 15 నెలలు అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఈ 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పుడు జూన్ 6 నెలలు గడిచిపోయినట్టేనా? ఇక 6 నెలల్లో నువ్వు ఇచ్చే నోటిఫికేషన్స్లో 2 లక్షల ఉద్యోగాలు ఏడ భర్తీ చేస్తావు? ఫట్టుమని 15,000 కూడా ఈ జూన్కి వెళ్ళి 2025 డిసెంబర్ వరకు అస్సలు కూడా నువ్వు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఆహా ఓహో అని అందరూ ఓట్లేసి గెలిపించినారు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్. నేను చాలాసార్లు చెప్పిన, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ లెక్కన రూపాంతరం చెందిండు. కేసీఆర్ తీసుకొచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి అన్న ఎక్కడ కూడా చూడండి, ఎవ్రీ నోటిఫికేషన్ మీరు చూడండి, ఎవ్రీ నోటిఫికేషన్లా అంటే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ రిజల్ట్ ఇస్తాడు ఈయన అకౌంట్లో వేసుకోవడానికి, నిరుద్యోగులను చల్లబరచడానికి, నిరుద్యోగుల మైండ్ డైవర్ట్ చేయడానికి. ఏదైతే ఈయన ఇస్తాడో 2 లక్షల ఉద్యోగాలు అంటాడు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలను మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో గ్రూప్ 4 లాంటివి, అదేవిధంగా మనకు ఏస్ ఉద్యోగాలు అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు లాంటివి, డిఎస్ ఉద్యోగాలు లాంటివి, వీటన్నిటి యొక్క నియామక పత్రాల వేదికను ఎల్బీ స్టేడియంలో పెట్టుకొని, ఎల్బీ గ్రౌండ్స్లో పెట్టుకొని ఇక నియామక పత్రాలు డైరెక్ట్ సీఎం చేతులకి వెళ్ళి పొందుతుంటే అభ్యర్థికి ఒక ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది లోపల. చూసేవాడికి, టీవీలో చూసేవాడికి, లైవ్లో న్యూస్లో చూసేవాడికి ఏమనిపిస్తుంది, అబ్బా కాంగ్రెస్ గ్రేట్, అబ్బా కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు మెండుగిస్తే. చూసినావా రేవంత్ రెడ్డి అన్న ఎంతమంది బిడ్డలకు, మన బిడ్డలకు నియామక పత్రాలు అందిస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా అందించిండు. ఆ కేసీఆర్ వల్ల అయిందా? మీ అమ్మ 10 సంవత్సరాల పాలన పడికేసింది. ఇక్కడ 10 సంవత్సరాల పాలనలో కేవలం 1 సంవత్సరం లోపే ఇంతమంది బిడ్డలకు
రేవంత్ రెడ్డి అన్న ఎంత గ్రేట్, అబ్బాబ్బా నియామక పత్రాలు ఇస్తాడని ఆయన గురించి గొప్పలుగా మాట్లాడుకోవడానికి ఒక సెంటిమెంట్ రగిలిస్తాడు రేవంత్ రెడ్డి అన్న. ఎవ్రీ ఇయర్ చూడండి ఎన్ని నోటిఫికేషన్ సంబంధించిన నియామక పత్రాలు ఇస్తాడు. ఈ రోజు చూడండి జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా 2 సంవత్సరాలు అవుతుంది ఆ నోటిఫికేషన్ వచ్చి. ఇంకా 6th స్పెల్ అట, ఇప్పుడు 6th స్పెల్ వెరిఫికేషన్ స్టార్ట్ అట. ఆ 6th స్పెల్ రేపటి వరకు 10th స్పెల్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయితే మీరు చూడండి. ఆల్రెడీ 1వ దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, ఇప్పుడు 6వ దఫా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంట. ఏది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్. ఇప్పుడు ఇది రేపు 10వ దఫా స్పెల్ కూడా 10వ దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జూనియర్ కాలేజ్ వస్తుంది, మీరు చూడండి. అంటే రేపు జూనియర్ కాలేజ్ సంబంధించిన 1:1 ప్రొవిజనల్ లిస్ట్ బయటకు వచ్చినా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ సేమ్ అదే ఎల్బీ స్టేడియంకి వెళ్తాడు. అక్కడ మళ్ళీ నియామక పత్రాలు 1280 మళ్ళీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి ఇస్తాడు. రేపు హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్స్ కూడా ఉంది, హాస్టల్ వెల్ఫేర్ 500 చేంజ్ ఉంది కదా. హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆయన చేతుల మీదకి వెళ్ళి మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ఇస్తాడు. మళ్ళీ ఇది చూడండి ఖచ్చితంగా మళ్ళీ ఏమవుతుందంటే మిత్రులారా, ఇది ఒక మైండ్ డైవర్ట్ ప్లాను, నిరుద్యోగుల మైండ్ డైవర్ట్ ప్లాను. మనం 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అడుగుతామో, ఎక్కడ నిలదీస్తామో, ఎక్కడ రోడ్డుకి ఫైట్ చేస్తామో అని చూడండి. ప్రభుత్వం అనేది నిరుద్యోగుల పక్షాన ఉండింది. ఖచ్చితంగా మీరు రాసిన రిజల్ట్స్ని త్వరగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఉద్యోగాలను ఈ ఎల్బీ స్టేడియంలో మరి వేదికగా చేసుకొని నియామక పత్రాలు అందిస్తుంది. మా ప్రధానమైన ఎజెండా నిరుద్యోగుల ఎజెండా, మా ప్రధానమైన ఎజెండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే. ఎట్ ఏ టైం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడముతో కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని ఇలాంటి అన్ని కూడా స్టేట్మెంట్ ఇచ్చుకోవడానికి మాట్లాడడానికి బాగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి అన్న ముందర నడుస్తాడు. కాబట్టి నేను చెప్తా, కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మోసపోకండి, 100% మోసపోకండి. మనం మేల్కోవాలి, మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించేంత వరకు నేను ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా. నా వాయిస్ నా గొంతు, నా స్వరము నిరుద్యోగుల పక్షాననే పోరాడుతూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. 100% నేను ఊరుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగి ఇప్పటికి ఎన్ని నెలలు, గ్రూప్ 1 మెయిన్స్ జరిగి 4 నెలలు గడిచిపోతుంది, ఇంతవరకు రిజల్ట్స్ లేదు. ఒకసారి ఫిబ్రవరిలో అంటాడు, ఒకసారి మార్చిలో అంటాడు. గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది డిసెంబర్లో, ఇప్పటికి 3 నెలలు. అదేవిధంగా గ్రూప్ 3 జరిగింది 4 నెలలు, ఇంతవరకు ఫైనల్ కీ లేవు. ప్రాథమిక కీ ఇచ్చారు గ్రూప్ 2లో, తన్ని తప్పుల తడకలే. ఏడు చూసినా కానీ ఏ ఎగ్జామ్ నిర్వహించినా అంత లోపభూయిష్టమే. ఏడో కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉన్నది. మళ్ళీ నేను చెప్తున్నా నా మిత్రులారా, జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ అనేది బుట్ట దాఖలైపోతుంది. నాకు అర్థమైంది. ఎందుకంటే ఈయన జాబ్ క్యాలెండర్ ఉంటే ఎమ్మటే ప్రభుత్వానికి చిత్రశుద్ధి ఉంటే ఎమ్మటే ఇప్పుడు ఏప్రిల్లో ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్లో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయో టోటల్గా చూపి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారో నువ్వు ఖచ్చితంగా నువ్వు బయటకు తీయాలి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్ చేయాలి. ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో రిజల్ట్ డేట్స్ కూడా ఫిక్స్ చేయాలి. అదే విధంగా రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏమంటే నువ్వు రిక్రూట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు కూడా డేట్స్ రావాలి. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ 2000లో మనకు 2012-13 ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన బీఆర్ఓ నోటిఫికేషన్, పంచాయరాజ్ సెక్రటరీ కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ డేట్, ఆ నోటిఫికేషన్ యొక్క అప్లయింగ్ డేట్, ఎండింగ్ డేటు, నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేటు, దాని రిజల్ట్ డేటు కూడా ఆయన మెన్షన్ చేసేటోడు. రియల్లీ అది జాబ్ క్యాలెండర్ కాదు, వాళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేసినారు ఒక 2-3 ఇయర్స్. అప్పుడు చూసినప్పుడు నిజమే, అప్పుడు 2014లో బీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు జస్ట్ 40 రోజులు కూడా కాదండి, 30 డేస్ ఇచ్చిండు చదువుకోవడానికి. ఎమ్మటే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిండు. అప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ జాబ్స్ కూడా ఎమ్మటే ఒక 2 monthsలో కంప్లీట్ చేసిండు. అలాగ ఇచ్చింది ఆ టైంలో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటే అలాంటి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని స్ట్రాంగ్గా వెళ్ళినప్పుడు మన పాలన, మన గవర్నమెంట్, మనోళ్ళు, మన పాలకులు వీళ్ళకి ఏమవుతుంది? అంత బద్ధకం ఏంది? నీకు రాజకీయాల మీద ఉన్నంత శ్రద్ధ నిరుద్యోగుల స్థితిగతుల మీద లేదా? నిరుద్యోగుల ఓట్లతో మీరు గెలిచినంటారు కదా, ఏ వేదిక మీదకి వెళ్ళినా కానీ ఇది ప్రజాపాలన, నిరుద్యోగుల ఓట్ల వల్ల గెలిచినాం మేము, నిరుద్యోగుల పక్షాన ఉన్న గవర్నమెంట్ ఇది, నిరుద్యోగుల పాలిటి పెన్నిది సన్నిధి, ఓహో ఆహా అనిపిస్తారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? జాబ్ క్యాలెండర్ లేట్ అవ్వడం గల ప్రధాన కారణం ఎలక్షన్ కోడ్ సాకుగా చూపించదు. నేను చెప్తున్నా, మార్చి
ఫస్ట్ సెకండ్ వరకు గ్రూప్ 2 రిజల్ట్స్ ఇవ్వండి. ఎమ్మటే ఏప్రిల్లో ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇవ్వండి. 100% నిరుద్యోగుల పక్షా నుండి డిఎస్సి ఖచ్చితంగా 6,000 కాదు 12,000తో నోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. మళ్ళొక వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.